హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు నేను మంచి టాపిక్ ఒకటి ముందుకు తీసుకొచ్చాను. సస్పెండెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎల్టీసీని క్లెయిమ్ చేసుకోలేరు, కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఎల్టీసీని. క్యారీ ఓవర్ ఆఫ్ ఎల్టీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ బ్లాక్ తీసుకుంది. ఇప్పుడు కరెంట్ బ్లాక్ ఏంటి, 2022 టు 2025 కదా. సో ఆ బ్లాక్ ప్రకారంగా మనం చూసుకుంటే 2022 టు 23 అనేది ఒక బ్లాక్ 2 ఇయర్స్, అలాగే 24 టు 25 అనేది అనదర్ బ్లాక్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సర్వెంట్ హోమ్ టౌన్ కానీ ఆల్ ఇండియాని కానీ వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎలాగే అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది అర్థం చేసుకోండి కొంచెం. 2022 టు 23 అనేది హోమ్ టౌన్ ఉందనుకోండి, ఆ హోమ్ టౌన్ నువ్వు వాడుకోలేదు ఆ బ్లాక్ లో 2 ఇయర్స్ లో, దాన్ని నెక్స్ట్ 2 ఇయర్స్ కి నువ్వు పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఆ హోమ్ టౌన్ ని నెక్స్ట్ 2 ఇయర్స్ లో నువ్వు కంప్లీట్ చేసుకోవాలి, ఆ 4 ఇయర్స్ లోనే. ఇప్పుడు ఆల్ ఇండియా ఉండిపోతుంది కదా, ఆల్ ఇండియా అనేది ఆ నెక్స్ట్ బ్లాక్ లో నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ లో. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గవర్నమెంట్ సర్వెంట్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఏ ప్లేసెస్ అన్ని విజిట్ చేయొచ్చు ఇండియాలో, అర్థమైందా? 4 ఇయర్స్ లో ఒక ఆల్ ఇండియాకి. కానీ ఈ పర్టికులర్ ఎవరైతే ఎంప్లాయీ పలానాది విజిట్ చేస్తే అదే విజిట్ చేయాలి అనేం లేదు, వేరే వేరేగా విజిట్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ఇండియా అనేది అర్థమవుతుందా? సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సేమ్ బ్లాక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓన్ ట్యాక్సీని కానీ ఏదైనా సరే వాళ్ళ యొక్క మరి డిసేబిలిటీని దృష్టిలో ఉంచుకొని రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు సొంతంగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే ఓన్ గా ఏదైనా ట్యాక్సీని హైర్ చేసుకోవచ్చు ఎల్టీసీ జర్నీకి. ఓకేనా? రైట్. దానికి కొన్ని సర్టెన్ పేపర్స్ ఉంటాయి, వాటిని ఆ అకౌంట్స్ ఆఫీస్ లో అలాగే ఆ పర్టికులర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఐఆర్సిటీసీ వాళ్ళు ఏమైనా టూర్స్ కండక్ట్ చేశారనుకోండి, అవన్నీ కూడా ఎల్టీసీకి వర్తిస్తాయి అనమాట. చాలా ఇంపార్టెంట్. అలాగే ఐఆర్సిటీసీకి సంబంధించినంత వరకు ఏమైనా సరే వాళ్ళు ఏదైనా కొత్తగా ఎల్టీసీలు ఏమైనా ప్రవేశపెట్టినట్లయితే అవన్నీ కూడా రియంబర్స్మెంట్ కి వర్తిస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఈ పర్టికులర్ ఎల్టీసీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇందులో మళ్ళీ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేవి క్లాసెస్ ఉన్నాయి, అవి నేను తర్వాత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా మనకి ట్రావెల్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్ జర్నీ వేరు, ఓకే, అలాగే ఈ పర్టికులర్ ఏరోప్లేన్స్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో ఏంటంటే ఎయిర్ ద్వారా ట్రావెల్ చేసేటువంటి ఆ ఫెసిలిటీ అనేది లేని గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఉంటే, ఓకే, వాళ్ళకి లెస్ దాన్ 5 ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎయిర్ జర్నీ చేసినటువంటి ఏవైతే డబ్బులు ఉంటాయో అవేవి రియంబర్స్మెంట్ ఇవ్వడం జరగదు. ఓకే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రైన్ ద్వారా వెళ్తారు కదా, 5 టు 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే ఈ పర్టికులర్ ట్రైన్స్ లో మనకి నచ్చినటువంటి చాయిస్ ఆఫ్ రైల్ టికెట్స్, అంటే హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ ఉంటాయి కదా, అంటే సీట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు చిల్డ్రన్ కి. ఆ విధంగా చేసుకుంటే ఎటువంటి ఎలా అయితే మీరు బుక్ చేసుకుంటారో ఆ విధంగా మొత్తం అంతా కూడా ఫేర్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎల్టీసీ ద్వారా. ఫ్లెక్సీ ఫేర్ అంటారు, డైనమిక్ ఫేర్ అంటే ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. రాజధాని, శతాబ్ది, దురంతో ట్రైన్స్ ఉంటాయి కదా, ఓకేనా. సో అవన్నీ కూడా ఎలిజిబులే, ఓకే, ఎల్టీసీకి. అయితే ఏంటంటే ఎవరైతే నాన్ ఎంటైటిల్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎయిర్ ద్వారా ప్రయాణించి ఈ పర్టికులర్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవడం అవ్వదన్నమాట. ఓకేనా? అలాగే తేజాస్, రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఎలిజిబుల్ ఎల్టీసీకి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్ సంబంధించిన సొసైటీస్ ఉంటాయి కదా, నేచర్ టూరిజం అండ్ స్పోర్ట్స్ వాళ్ళు టూర్ ప్యాకేజెస్ రిలీజ్ చేస్తారు లక్షద్వీప్ ఐలాండ్ కి, అలాగేనా? ఓకేనా? అంటే షిప్స్ ద్వారా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పెడతారు కదా, షిప్స్ ద్వారా ఏదైతే ఉందో ఎల్టీసీ, అది ఎల్టీసీ జర్నీకి ఎలిజిబుల్. సో ఆ ప్యాకేజ్ ఎల్టీసీకి ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఎయిర్ ట్రావెల్ ద్వారా వెళ్తారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎయిర్ టికెట్స్ అనేవి ఎక్కడ కొనాలంటే 3 ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మూడు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎంబైఎస్ బామర్ లారీ ఇన్ కంపెనీ లిమిటెడ్, అలాగే రెండోది ఎంబైఎస్ అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్, అలాగే మూడోది ఐఆర్సిటిసి. వీటిలోనే కొనాల్సి ఉంటుంది, అప్పుడే వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే ఈ పర్టికులర్ ఎల్టీసీ క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే ఫ్లైట్స్ చూస్ చేస్తారో వాళ్ళకి నచ్చిన ఫేర్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అవ్వదు. గవర్నమెంట్ ఏమి ఇస్తుందంటే నాన్ స్టాప్ ఉండాలి, అంటే ఏంటంటే డైరెక్ట్ ఉన్న షార్టెస్ట్ రూట్ చీపెస్ట్ ఫేర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే అలాగా ఎక్కువ ఎక్కువ మనం బుక్ చేసుకోవడానికి అవ్వదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా అన్ఆథరైజ్ ఈ పైన చూపించినటువంటి ఏజెంట్స్ కాకుండా ఎవరి ద్వారా బుక్ చేసుకున్నారు అనుకోండి రైల్వే టికెట్స్,
అప్పుడు ఏంటంటే అది స్పెషల్ గా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు? జాయింట్ సెక్రటరీ ర్యాంక్ కంటే కూడా బిలో ఉన్న వాళ్ళు ఎవరు పనిచేయరు. ఖచ్చితంగా జాయింట్ సెక్రటరీకి ఈక్వల్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఎప్పుడు ఈ అనాథరైజ్ నుంచి ఈ అనాథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్స్ నుంచి మీరు టికెట్స్ తీసుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎయిర్ ట్రావెల్కి ఎలిజిబుల్ కాదో, సో వాళ్ళేమి మ్యాండేటరీగా ఈ 3 ఏజెంట్స్ నుంచి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైన చెప్పినటువంటి 3 ఏజెంట్స్ నుంచి ఓకే, దే కెన్ ట్రావెల్ బై ఎయిర్. ఓకే, సో ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఏమి ఇస్తారంటే చీపెస్ట్ ఫేర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి క్లైమ్ పెట్టుకోవచ్చు, కానీ ఎయిర్ టికెట్స్ ఇవ్వరు. ఓకే, కానీ చీపెస్ట్ ఫేర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎంటైటిల్మెంట్ చేసినటువంటి చీపెస్ట్ ఫేర్, అది ట్రైన్ కానీ బస్ ఫేర్ కానీ ఇవ్వడం జరుగుతుంది షార్టెస్ట్ రూట్ కి. అది వెరీ ఇంపార్టెంట్. అది ఇంకో పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, ఎయిర్ టికెట్స్ ఏమైనా క్యాన్సిల్ అయిపోతే ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరగదు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రెష్ రిక్రూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక హోమ్ టౌన్ ని దే కెన్ కన్వర్ట్ టు ట్రావెల్. ఓకే, నార్త్ ఈస్టర్న్ రీజన్స్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చారనమాట. అంటే యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎయిర్ ద్వారా వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రం ఈ పైన చెప్పినటువంటి 3 ఏజెంట్స్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఎల్టీసీ క్లైమ్ అనేది రాదనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్స్ కి నార్త్ ఈస్టర్న్ రీజన్ కి వెళ్ళటానికి ఏది యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అది ఏంటంటే ఇంకా 2 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు అంటే 26 September 2022 నుంచి 25 September 2024 వరకు ఆ పర్టికులర్ ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ రీజన్ ట్రావెలింగ్ అనేది వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో వాడుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాడుకోవచ్చు అనమాట.